హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజిఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 4th సెమిస్టర్ కి రిలేటెడ్ అయినటువంటి ఎకనామిక్స్ పేపర్ లో బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. ఎవరైతే ఈ యొక్క 4th సెమిస్టర్ ఎకనామిక్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్ అయితే బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే దాని గురించి రాస్తున్నారో మీరు అసలు ఎవ్వరూ వరీ అవ్వద్దు. ఈ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్, ఈజీగా 50+ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్తానో మీరు ఆ క్వశ్చన్స్ కనుక తప్పకుండా నేర్చుకున్నట్లయితే మీరు సింపుల్ గా 50+ అయితే స్కోర్ చేస్తారు. ఓకే, ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకా నేను పెట్టే అప్డేట్స్ ఇన్స్టాంట్ గా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇంకా మన వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఈ యొక్క బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎగ్జామ్ లో మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటివి, వీటితో పాటు నేను ఓవరాల్ గా షార్ట్ కట్ లో ఏ విధంగా రాయాలి ఎగ్జామ్ అనేది అవి కూడా అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. క్లియర్ గా మనసు పెట్టి అయితే వీడియో అయితే వినండి. ఫస్ట్ యూనిట్ లో మనం చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమేంటంటే ఫస్ట్ ఇవి డెఫినెట్ క్వశ్చన్స్. ఇవి నేను ఏదైతే ఇక్కడ చెప్తానో అవి ఎగ్జామ్ పేపర్ లో పడిపోతాయి, మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఫస్ట్ యూనిట్ 1 లో నుంచి మనం చదవాల్సింది వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అండ్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టైప్స్. అసలు ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, అది ఎందుకు వస్తుంది, ఇన్ఫ్లేషన్ అవి ఎన్ని రకాలు ఉంటది. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అన్నట్లయితే అసలుకి ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవాలంటే వినండి ఒక నిమిషము. అసలు ఇన్ఫ్లేషన్ మనకి ఎందుకు వస్తుందంటే ఇన్ఫ్లేషన్ మనము తెలుగులో అయితే ద్రవ్యోల్బణం అంటాము. ఇదే క్వశ్చన్ తెలుగులో చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణం అనగానే ఏమి, ఆ ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు ఉంటది, అది కారణాలు ఏంటివి, వాటికి రకాలు ఏంటివి, వాటి లక్షణాలు ఏంటిది అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా అయితే చూడాల్సి ఉంది ఈ క్వశ్చన్. ఫస్ట్ మనం సింపుల్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది డెఫినేషన్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అనేటప్పుడు మనం ఏం రాయాలంటే అసలుకి ఏదైతే ఒక ధర పర్టికులర్ వాల్యూ గూడ్ గానీ ఏదైనా వస్తువు గానీ దాని యొక్క ప్రైస్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఉంది మంత్, జనవరిలో కందిపప్పు ధర పెరుగుతుంది అనుకో, ఫిబ్రవరిలో జనవరిలో ఉన్న దానికంటే ఇంకా పెరుగుతుంది. అట్లా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇదంతా కంటిన్యూస్ గా ఒక పర్టికులర్ గూడ్ గానీ పర్టికులర్ ప్రొడక్ట్ గానీ దాని యొక్క వాల్యూ అనేది దాని ప్రైస్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయితే దానినే ఇన్ఫ్లేషన్ అంటాము. ఇట్లా ఇంక్రీజ్ అవడం వల్ల మనకి చాలా నష్టాలు అయితే వస్తాయి. అట్లానే ఇంకో కేసులో కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో పర్టికులర్ ప్రైస్ ఉన్నప్పుడు ఫిబ్రవరిలో దాని కాస్ట్ జనవరి కన్నా ఇంకా తగ్గుతుంటది, మార్చిలో ఇంకా తగ్గుతుంది. అట్లాగా ఏదైనా ఒక వస్తువు అనేది కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతున్నా లేదా కంటిన్యూస్ గా దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నా దాన్నే మనం సింపుల్ గా ఇన్ఫ్లేషన్ అంటాము, దాన్నే ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్ కదా ఇంతవరకు? ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే క్లియర్ గా అయితే చదువుకోండి. అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చదవాల్సింది వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్. ఈ యొక్క ట్రేడ్ సైకిల్ అనే దాంట్లో ఎన్ని రకాలు ఉంటవి అనేది చదవాల్సి ఉంది మనము. దీన్నే తెలుగులో ఏంటంటే వ్యాపార చక్రాలు అని ఉంటది. వ్యాపార చక్రాలు అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు ఉంటవి అనే ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చదవండి. ఇది సింపుల్ గా మాట్లాడుకున్నట్లయితే అంటే ఒక పర్టికులర్ ప్రైస్ అనేది ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది దాని యొక్క వాల్యూ అనేది దాని ధర అనేది కాన్స్టెంట్ గా అయితే ఉండదు. ఒక్కొక్కసారి అయితే పెరుగుతూ ఉంటది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటది. దాన్నే కొంచెం క్లియర్ గా అయితే ట్రేడ్ సైకిల్ అనేసి ఇట్లా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ తగ్గేదాన్ని పెరిగేదాన్ని ఈ విధంగా అయితే ఒక డయాగ్రామ్ వేసి వివరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. అదే ఈ యొక్క ట్రేడ్ సైకిల్ క్వశ్చన్. ఇంతవరకు అయితే మనకి ఫస్ట్ యూనిట్ అయిపోద్ది. ఇంకా సెకండ్ యూనిట్ లో మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాల్సినది వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ అండ్ క్రెడిట్ క్రియేషన్. తెలుసు కదా, ఇది అందరికి మనకు తెలిసిందే, దీని గురించి అసలు పెద్ద చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే తెలుగులో చూసుకున్నట్లయితే వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు మరియు పరపతిని ఎలా సృష్టిస్తాయి. దీని గురించి ఒక 2 నిమిషాలు మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు. తెలుసు కదా మనకి జనరల్ గా ఏవైతే రూరల్ లో పల్లెటూర్లలో అట్లా చిన్న సిటీస్లలో వీటి ఉంటాయో వాటినే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సిండికేట్ బ్యాంక్ కానివ్వండి లేదా ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, ఎక్సెప్ట్ ఏవైతే కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉంటాయో వీటి కిందకైతే వస్తాయి కమర్షియల్ బ్యాంక్స్ కిందకి. వీటిలలో చేసేటువంటి విధులు ఏమేంటి అంటే ఫస్ట్ అసలుకి ఇక్కడ ఏదైనా ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ లో ఎటువంటి విధులు జరుగుతాయి అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వాళ్ళు చేసేటువంటి పనులు అయితే మనం రాయాల్సి ఉంటది. అదేమేంటి అంటే ఫస్ట్ వీళ్ళు అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు.
మనకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉంటవి, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటవి, అట్లానే కరెంట్ అకౌంట్స్ ఉంటవి. ఈ విధంగా కొన్ని టైప్స్ ఉంటవి. వీటి గురించి అయితే వివరించాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, రైతులకి కానీ వీళ్ళకి ఎవరికైనా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరి ఎడ్యుకేషన్ లోన్ కానీ స్టూడెంట్స్ కి కానివ్వండి, కొన్ని అట్లానే కొన్నిటికి ఎవరికైతే వాళ్ళకైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అనేవాళ్ళు. అట్లానే వీటితో పాటు ఏమన్నా చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కొంతవరకు అయితే సాయం అయితే చేస్తారు. ఎవరైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో వీళ్ళకైతే సాయం చేస్తారు. అట్లానే మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ అంటే బీమా అంటారు కదా, ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అట్లానే మామూలు ఇవి ఉంటవి. వీటిని అయితే ప్రొవైడ్ చేయడం ఈ యొక్క బ్యాంకుల యొక్క పని అన్నట్లు. దీంతో పాటు అట్లానే మనకి ఏదైనా సబ్సిడీలు కూడా కల్పిస్తారు వీళ్ళు రైతులకు. వీళ్ళకి సబ్సిడీలు అంటే ఏదైనా పెద్ద ఎక్కువ రేటు ఉన్నవి ఒకేసారి రైతులు కొనుక్కోలేరు కాబట్టి వాటిని కొంత అమౌంట్ అయితే తగ్గించేసి రైతులకి ఫర్దర్ గా కట్టుకునే ఇన్స్టాల్మెంటేషన్ రూపంలో ఈ విధంగా కొన్ని రకాల సబ్సిడీలు అయితే ఉంటవి. ఈ విధంగా ఏదైతే నార్మల్ గా ఉన్నటువంటి బ్యాంక్ అనేది ఒక కస్టమర్ కి ఎన్ని రకాలుగా అయితే సేవలు చేస్తుందో దాని గురించి కనుక మనం క్లియర్ గా అయితే వివరించినట్లయితే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ యొక్క క్వశ్చన్ అయితే కంప్లీట్ అవుతుంది. అట్లా ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనకి కమర్షియల్ బ్యాంక్ ఒక్కటి అడగలేదు. దాంతో పాటు క్రెడిట్ క్రియేషన్ అంటే ఏంటంటే డబ్బుని ఎలా సృష్టిస్తుంది, పరపతిని ఎట్లా క్రియేట్ చేసుకుంటుంది అని కూడా అడగడం జరిగింది. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఆ క్రెడిట్ క్రియేషన్ ఎలా జరుగుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, బ్యాంకులోకి వెళ్ళేసి నేను 100 రూపాయలు డిపాజిట్ చేశాను. 100 రూపీస్ కనుక డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే 80 రూపీస్ ని మళ్ళీ అది అంటే సర్క్యులేషన్ చేస్తుంది అన్నట్టు. 80 రూపీస్ ని మనీ అనేది సర్క్యులేషన్ చేస్తుంది. ఈ యొక్క 20 రూపీస్ మాత్రమే మన దగ్గర తీసుకున్న వాటిలలో సేవింగ్స్ అయితే పెట్టుకుంటది. అంతేగాని మనం పెట్టుకున్నటువంటి మొత్తం మనమే డిపాజిట్ చేసిన అమౌంట్ మొత్తం సేవింగ్స్ పెట్టుకొని మళ్ళీ మనం ఎప్పుడైతే వెళ్ళి అడిగితే అప్పుడు అమ్మాయి కొన్ని డబ్బులు ఇట్లా ఉన్నాయి సేఫ్ అయ్యేది మళ్ళీ నీకు ఇస్తానని చెప్పేసి ఇవ్వదు. వీటినే సర్క్యులేషన్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ అయితే పొందుతుంది. మనం ఏదైతే సేవింగ్స్ చేస్తామో బ్యాంకులో వాటినే మనీ అయితే సర్కిల్ చేసి అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి లోన్లు కనిపించడం కానీ లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు డిపాజిట్ చేసిన వాళ్ళకి మనీని వాళ్ళకి విత్డ్రా ఇవ్వడం కానీ ఈ విధంగా ఈ మనీ సర్క్యులేట్ అయితే చేస్తుంది కదా. ఈ విధంగా చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే 80% మామూలుగా 20% అయితే బ్యాంక్ అనేది సేవింగ్స్ పెట్టుకుంటది. ఇన్ కేస్ ఎప్పుడైనా బ్యాంక్ కి కనుక మనీ అంటే అవసరం ఉండి ఎక్కువ ఉన్నప్పుడు ఈ 20ని కాస్త ఇంక్రీజ్ చేస్తారు, అంటే 40 అట్లా చేస్తారు. దీన్ని అయితే తగ్గిస్తారు. అప్పుడు ఆ విధంగా ఈ యొక్క మనీ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇంకో కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాంకులు అనేవి ఎప్పుడైతే మనీ అయితే అవసరం లేవో అప్పుడు ఆ యొక్క మనీని ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడ అవసరం అయితే ఈ 20ని 10 చేసుకుంటారు. ఆ రిమైనింగ్ 90 ఏదైతే ఉంటుందో ఆ 90 రూపీస్ ని సర్క్యులేట్ చేస్తారు. ఈ విధంగా క్రెడిట్ కంట్రోల్ ఉంటుంది, అట్లానే క్రెడిట్ క్రియేషన్ కూడా ఉంటుంది. ఈ రెండు అయితే ఈ విధంగా జరుగుతుంది. నేనైతే క్లియర్ గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇంతవరకు అయితే. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది సెకండ్ యూనిట్ లో నుంచి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. తెలుసు కదా, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం, అందరూ తెలిసిందే. ఇది దాన్ని తెలుగులో చూసుకున్నట్లయితే భారత రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే పనులు ఏమిటంటే ఈ భారత రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ యొక్క ఆర్బీఐ అనేది ఏం చేస్తుందంటే సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ అది హెడ్ ఆఫ్ ద బ్యాంక్, అన్నిటికీ హెడ్ అన్నట్టు. ఏవైతే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో కార్పొరేట్ బ్యాంక్స్ ఉంటాయో వీటన్నిటికీ ఓవరాల్ గా హెడ్ ఏదన్నా ఉందంటే అది మనకి ఆర్బీఐ. ఇండియా మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆర్బీఐ అయితే హెడ్ ఉంటుంది. ఇక్కడే కరెన్సీ కూడా మనకు వచ్చేటువంటి కరెన్సీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. మనకి డబ్బు వస్తుంది కదా, మనకి ఏదైతే మనం చలామణిలో అవుతున్నటువంటి కరెన్సీ డబ్బు ఉంటుంది కదా దాన్ని ఈ యొక్క ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది ఎక్సెప్ట్ 5 రూపీస్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. 5 రూపాయల కాయిన్స్ కాకుండా రిమైనింగ్ మొత్తము మన ఆర్బీఐ హ్యాండ్ ఓవర్ లో అయితే ప్రింటింగ్ అనేది మనీ అయితే అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు అట్లానే లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎక్కువ అమౌంట్ లో. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటారో పెద్ద పెద్ద పారిశ్రమలతో స్థాపించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క ఆర్బీఐ అనేది కొన్ని రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అట్లానే మానిటరింగ్ చేస్తుంది, కింద ఉన్నటువంటి బ్యాంకుల మొత్తాన్ని మానిటరింగ్ చేస్తుంది. ఎవరైనా బ్యాంక్స్ అనే వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల సూచనలు సలహాలు అయితే ఇస్తుంది. ఇన్ కేస్ అవి కూడా విననట్లయితే ఆ యొక్క కింద ఉన్నటువంటి బ్యాంకుల్ని సీజ్ చేసే అవకాశం కూడా ఈ యొక్క ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే ఆ యొక్క అవకాశం అయితే ఉంటది. ఈ విధంగా
కొన్ని స్పెసిఫిక్ గా 4 to 5 అయితే ఉంటవి. ఏవైతే ఈ యొక్క ఆర్బీఐ చేస్తుందో దాని గురించి మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది ఇంతవరకు. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే చదవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి మార్పులు, ఒక అభివృద్ధి. కొత్తగా ఇటీవల కాలంలో బ్యాంకింగ్ అనేది చాలా డెవలప్ అయింది. అది ఏమేమి డెవలప్ అయింది అని క్లియర్ గా అయితే మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ది మనం ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమేమి డెవలప్ అయిందంటే ఇంతకు ముందు మనకి క్రెడిట్ కార్డులు లేవు, క్రెడిట్ కార్డ్స్ లేవు, అట్లానే ఇంత ఏటీఎం కార్డ్స్ కూడా లేవు. ఒక టైంలో ఫస్ట్ లో ఏటీఎం కార్డ్స్ కూడా లేవు. నీకు మనీ కావాలంటే ఆ పాస్బుక్ పట్టుకెళ్ళి ఏదైతే బ్యాంకింగ్ వర్కింగ్ అవర్స్ టైం ఉంటుందో ఆ టైంలో వెళ్ళేసి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ క్యూలో నించొని వెయిట్ చేసి మన మనీని మనం తీసుకోవాల్సి వచ్చేది. ఇన్ కేసు ఎప్పుడైనా నైట్ టైం ఎమర్జెన్సీ అయినా మనీ కోసం చాలా అయితే ఇబ్బంది పడి వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అటువంటి పరిస్థితి అయితే మనకి లేదు. ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డ్స్ వచ్చేసాయి, దాంతో పాటు ఏటీఎం కార్డ్స్ కూడా అందరికి అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మన 24 hours మనకి మనీ అవసరం ఉన్నప్పుడు మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళేసి ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అన్నట్టు ఆ మిషన్ దగ్గరికి వెళ్ళేసి మనం మనీ అయితే తీసుకుంటాము. ఈ విధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ వచ్చినవి. దీంతో పాటు లాట్ ఆఫ్ లోన్స్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటారు, తక్కువ ఇంట్రెస్ట్ కి ఎడ్యుకేషన్ లోన్స్, కొత్త స్కీమ్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో. అట్లానే చెక్స్ కూడా వచ్చినాయి. చెక్ బుక్ అంటాం కదా, చెక్ బుక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే బిజినెస్ పర్పస్ వాడుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ట్రాన్సాక్షన్ చేయలేరు కాబట్టి, కష్టం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చెక్ మీదనే ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటాయి, చెక్ నెంబర్ ఉంటుంది, అట్లానే కింద అమౌంట్ ఉంటుంది, అమౌంట్ ఎంతో రాసేసి ఇక్కడ కింద వాళ్ళు సిగ్నేచర్ పెట్టినట్టయితే ఆ యొక్క చెక్ ని వాళ్ళు బ్యాంక్ కి తీసుకెళ్తే డైరెక్ట్ గా ఎవరైతే డిపాజిటర్ అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్ లోకి అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ చెక్ లో మీకు జస్ట్ ఒక నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చెక్ లో కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే ఇట్లా 2 lines అయితే ఉంటాయి. ఏంటంటే అదేంటంటే ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మామూలు చెక్ తీసుకెళ్లి 5,000 ఉన్నా 10,000 ఉన్నా మనీ అడిగితే ఆ చెక్ తీసుకున్న వాళ్ళు నీకు మనీ అయినా ఇస్తారు, నువ్వు బ్యాంకులో ఏమంటే నీ అకౌంట్ లోకైనా సేవ్ చేస్తారు. అట్లా కాకుండా ఏదైతే ఇట్లా 2 lines ఉంటాయో ఆ చెక్ తీసుకెళ్లి నువ్వు గనక బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్లయితే నువ్వు డబ్బులు ఇవ్వమంటే నీకు డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ 2 lines మీనింగ్ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్. నువ్వు ఏదైనా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, ఆ పర్టికులర్ కస్టమర్ కి మనీ అయితే ఇవ్వడానికి వీల్లేదు అన్నట్లు ఈ యొక్క చెక్ ఈ యొక్క లైన్స్ అయితే ఇండికేట్ అయితే చేస్తాయి. ఇది ఈ విధంగా మనకి ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా డెవలప్మెంట్స్ అయితే వచ్చినవి. అట్లానే ఇంకా ఈ బ్యాంకింగ్ కూడా వచ్చింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నవి అయితే మొబైల్లో ఆన్లైన్ ట్రాన్సాక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క డెవలప్మెంట్ భాగంలోనే. అట్లానే కొన్ని ఈ విధంగా మనకి కొన్ని ఫెసిలిటీస్ అయితే వచ్చినవి. ఆధార్ కార్డు ద్వారా మనీ తీసుకోవడం కానివ్వండి, ఎనీ టైం డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు అయితే వచ్చినాయి. ఒక్కో దాన్ని 1 by 1 సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ నీట్ గా మీరు ఎక్కడైనా సైడ్ హెడ్డింగ్స్ అయితే మర్చిపోవద్దు. మీ ఓన్ గా కొన్ని సైడ్ హెడ్డింగ్స్ అయితే క్రియేట్ చేసైనా ఆ సైడ్ హెడ్డింగ్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయి దాని గురించి కనుక మీరు సింపుల్ గా ఒక 4 to 5 lines ఒక్కో దాని గురించి రాసినట్లయితే డెఫినెట్ గా ఫుల్ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఈ యొక్క థర్డ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్బిఎఫ్సి అండ్ ఆబ్జెక్టివ్స్. ఈ యొక్క ఎన్బిఎఫ్సి అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ది, దాని యొక్క ఆబ్జెక్టివ్ డేట్స్ అవి ఎన్ని రకాలు ఉంటాయి ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. దాని తర్వాత వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ మనీ మార్కెటింగ్ ఇన్ ఇండియా, అదే భారతీయ ద్రవ్య మార్కెట్ లో ఉన్న సమస్యలు, మన మనీ మార్కెట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మీరు ఆల్రెడీ ఇందా చదివినటువంటి వాటినే బ్యాంకింగ్ వాటినే ఆపోజిట్ వేలో రాస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఈ క్వశ్చన్ అయితే మీరు ఒకసారి అయితే రీడ్ చేయండి. ఇంతవరకు అయితే మనకి థర్డ్ యూనిట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం 4th యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎంత చాలా సింపుల్ ఇది 4th యూనిట్. ఎస్ఐ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే తెలుసు కదా, ముందుగా మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనకి భరోసాగా ఉండి తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ దానికి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం సూటబుల్ అయితే ఆ అమౌంట్ మనకి ఇస్తారు, దాని ఇన్సూరెన్స్ అంటాము. అవి కొన్ని రకాలు ఉంటవి. వాటిలలో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటవి, నార్మల్ ఇన్సూరెన్స్ ఉంటవి. ఇక్కడ అడిగింది ఏంటంటే జీవిత బీమాపై ఒక వ్యాసం రాయండి, లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఒక ఎస్ఐ అయితే రాయమంటుండ్రు. ఆ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్ ఇది పేపర్ లో 4th యూనిట్ నుంచి. వాట్ ఈజ్ స్టాక్? అసలు స్టాక్ అంటే ఏంటిది, స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఈ యొక్క స్టాక్ మార్కెట్ యొక్క విధులు అంటే విధులు వివరించండి అనే క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే రీడ్ చేయండి 4th యూనిట్ లో నుంచి. ఇంకా తర్వాత మనం లాస్ట్ యూనిట్ లో చూసుకున్నట్లయితే రైట్ అండ్ ఎస్ఐ అబౌట్ మానిటరీ
అండ్ ఫిజికల్ పాలసీ, ఈ యొక్క మానిటరీ ఫిజికల్ పాలసీ మీద ఒక ఎస్ఐ అయితే రాయాల్సి ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది రైట్ అబౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ డిసీక్విలిబ్రియం అండ్ మెజర్స్. అసలుకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఆ డిసీక్విలిబ్రియం గురించి, దాని మెజర్స్, ఎటువంటి మెజర్స్ తీసుకుంటారు ఆ క్వశ్చన్ అయితే చూడండి. దీంతో పాటు ఈ డెఫినెట్ ఈ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. అంతర్జాతీయ వ్యాపారం అనగానేమి, దీన్ని అయితే ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాము. ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఏవైతే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అధికంగా ఉంటాయో ఆ వస్తువుల్ని మనం పక్క దేశాలకి ఎగుమతి చేస్తాం. మనకి ఏ వస్తువులు అయితే అవసరం ఉంటాయో అవి ఇతరుల దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. దీన్నే రెండు దేశాల మధ్య జరిగితే దీన్నే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. మనము భారతదేశంలో అయితే ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి వస్తువులు మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము, అంటే ఎగుమతి చేసుకుంటాము. మనకి మొబైల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ క్రూడ్ ఆయిల్ వీటికి సంబంధించినటువంటివి మనం ఎక్కువగా దిగుమతి అయితే చేసుకుంటాము, ఇంపోర్ట్ చేసుకుంటాము. దాని గురించి రాస్తే ఈ యొక్క అంతర్జాతీయ వ్యాపారం గురించి అయితే క్లియర్ అవుతుంది. దీని ద్వారా మనకి యూజెస్ ఏంటంటే కొంతవరకు కొంచెం మనకైతే వస్తువులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైలే ఉంది, మనం ఎక్కువగా మొబైల్స్ చైనా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే మొబైల్ మనం కంపెనీ ఇక్కడే పెట్టి తయారు చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొన్ని ఐటమ్స్ మీద కాస్ట్ తగ్గొచ్చు. దాంతోపాటు కొన్ని దేశాల మధ్య స్నేహభావ సంబంధాలు అయితే మనకి పెరుగుతాయి. దాని ద్వారా ఏమవుతాయంటే యుద్ధాలు అవి జరగకుండా కొంతవరకు అయితే ఆపుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకో చదవాల్సింది, కోశ విధానం అనగానే ఏమి, అభివృద్ధి చెందిన లేదా చెందుతున్నటువంటి దేశాలలో ఆ యొక్క కోశ విధానం మీద ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటివి, దాని యొక్క ఆశయాలు ఏంటివి. ఈ క్వశ్చన్ అయితే మీరు ఒకసారి రీడ్ చేయండి. ఇంతవరకు నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్పానో డెఫినెట్ ఫస్ట్ ఇవి క్లియర్ చేసిన తర్వాతే మీరు ఇంకా ఏమైనా ఫర్దర్ గా చదువుకోవాలంటే ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇంతవరకు క్లియర్ చేస్తే మనకి లాంగ్ ఆన్సర్స్ అయితే క్లియర్ అవుతాయి. ఇంకా నేను ఇప్పుడు ఒకసారి 5 మార్క్స్ అయితే ఇంపార్టెంట్ డిస్ప్లే అయితే బోర్డు మీద చేస్తాను, ఒకసారి అయితే నోట్ అయితే చేసుకుని అవి కూడా అయితే రీడ్ చేయండి. మేజర్ గా 5 మార్క్స్ వీటిలో రిపీట్ అవుతాయి, కానీ ఇంకా ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం ఉందో అవైతే ఇప్పుడు నేను మీకు ఒకసారి డిస్ప్లే అయితే చేస్తాను. ఇంకా మనం 5 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, 5 మార్క్స్ లో నేను ఏదైతే ఇట్లాగా 2 స్టార్ మార్క్ పెట్టి రౌండ్ అప్ చేశానో దీని మీనింగ్ ఏంటంటే ఇవి ఆల్రెడీ మనకి లాంగ్ ఆన్సర్స్ లో రిపీట్ అయినవి. కాకపోతే మీకు ఒక అవగాహన కోసం అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఈ వాణిజ్య బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్ ఇందాక మనం ఆల్రెడీ చూసాము. పరపతి సృష్టి అంటే క్రెడిట్ క్రియేషన్, ఆల్రెడీ మనం ఇందాక చూసాము. క్రెడిట్ క్రియేషన్, డబ్బు అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తుంది, అట్లా క్రెడిట్ కంట్రోల్ కూడా ఒకసారి చూసుకోండి, ఇది చూసాము. తర్వాత ఇక్కడ కోశ విధానం అంటే లాస్ట్ చదివిన దాంట్లో 5th యూనిట్ లో ఇదే చూసాము. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ లాంగ్స్ లో కవర్ చేసామని మీనింగ్. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ సెబీ, అసలు సెబీ అంటే ఏంటిది, ఇది మనకి స్టాక్ మార్కెట్ లో వస్తుంది, అది చూసుకోండి. దాని తర్వాత డెబెంచర్లు అంటే ఏంటిది, ఇంగ్లీష్ లో కూడా ఇవే నేమ్స్ ఉంటాయి వీటికి. డెబెంచర్లు అంటే ఏంటో ఒకసారి చూసుకోండి. తర్వాత మీరు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, ఈ క్వశ్చన్ అయితే మీరు ఒకసారి అయితే రీడ్ చేయండి. అవే కాస్ట్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ అవుట్ ఉంటుంది, మళ్ళీ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఈ 2 క్వశ్చన్స్ అయితే ఒకసారి అయితే దీంట్లో క్లియర్ గా అయితే రీడ్ చేయండి, అవి క్లియర్ గా వస్తాయి. తర్వాత అసలు బీమా అంటే ఏంటిది, అంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు ఉంటాయి అదైతే ఒకసారి రీడ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా నేను చెప్పింది ఇక్కడ 4 క్వశ్చన్స్, 1 2 3 4, మిగతా అన్ని రిపీట్ అయిన క్వశ్చన్సే. మీరు ఇంతవరకు కనుక నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు మీరు క్లియర్ గా కనుక నేర్చుకున్నట్లయితే డెఫినెట్ గా అబౌవ్ 50 to 60+ అయితే అబౌవ్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.